మ్యాట్రిమోనియల్ డిస్ప్యూట్స్లో రైట్ టు ప్రైవసీకి సంబంధించి మద్రాస్ హైకోర్టు ఒక ఇంపార్టెంట్ జడ్జిమెంట్ ఇవ్వడం జరిగింది. అందులో ముఖ్యంగా ఈ విషయాన్ని పరిగణలోకి తీసుకోవడం జరిగింది. భార్య యొక్క కాల్ హిస్టరీని తీసుకొని ఎవిడెన్స్గా సబ్మిట్ చేసినట్లయితే దానిని ఆధారంగా చేసుకుని తీర్పుని ఇవ్వలేమని చెప్పడం జరిగింది. ఎందుకంటే వారికి తెలియకుండా వారి కాల్ హిస్టరీని తీసుకొని కోర్టులో సబ్మిట్ చేసి దానిని ఎవిడెన్స్గా పరిగణించి తీర్పుని ఇచ్చినట్లయితే భారత రాజ్యాంగం ప్రకారం వారి యొక్క ప్రైవసీకి భంగం కలిగించినట్లు అవుతుందని, దానిని పర్సనల్ ఎవిడెన్స్ కాబట్టి దీనిని సాక్ష్యంగా పరిగణించలేము అని ఒక సంచలనమైన తీర్పుని ఇవ్వడం జరిగింది. సో ఎవరైనా సరే మ్యాట్రిమోనియల్ డిస్ప్యూట్స్లో కానీ ఏ విధమైన కేసెస్లో కానీ ఒక సాక్ష్యాన్ని సబ్మిట్ చేసే టైంలో కోర్టు ఆ ఎవిడెన్స్ని పరిగణలోకి తీసుకుంటుందా లేదా, ఇది రైట్ టు ప్రైవసీకి వ్యతిరేకంగా ఉందా లేదా అని తెలుసుకొని సబ్మిట్ చేస్తే మన కేసుని మనం ప్రొసీజర్ ప్రకారం ముందుకు తీసుకువెళ్ళడానికి ఈజీ అవుతుందని ఈ వీడియోలో తెలియజేయడం జరుగుతుంది. సో ఇది ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.